బ్యాంక్ అయిందా గవర్నమెంట్? సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా వైసీపీ నాయకులు కానీ మాట్లాడేది జనాలకి ఎంత విచిత్రంగా అనిపిస్తుందంటే, వాళ్ళే ఇప్పుడు కర్మ సిద్ధాంతము, లేకపోతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పెట్టిన పద్ధతి, ఇవన్నీ చూస్తే గత 5 సంవత్సరాలలో మీ వాళ్ళు చేసింది, మీరు అధికారంలో ఉన్నప్పుడు మహిళలన్నీ కూడా చూడకుండా సాక్షాత్తు అసెంబ్లీలో మా తల్లి లాంటి భువనేశ్వరమ్మని మాట్లాడినప్పుడు మీరు నిద్రపోతున్నారా? దుర్యోధనుడు లాగా, ఇప్పుడు అసెంబ్లీ కదా, అది దేవాలయం లాంటి అసెంబ్లీ కదా, నిండు సభలో ద్రౌపది మాతని అవమానం పరిచినప్పుడు ఏ విధంగా నిండు సభలో దుర్యోధనుడు లాగా వెక్కిలి చేష్టలు చేస్తూ నవ్వుతూ మీరు ఆస్వాదించారో, ఆ విధంగా అసెంబ్లీలో ఆస్వాదించారు కదా మీరు. అంటే మీకు కూడా తల్లి చెల్లి అనేవి ఉంటాయి కదా. సో అది మీరు తల్లి చెల్లిని పక్కన దోచేసినారనుకోండి, అది వేరే విషయము. తల్లి చెల్లి అనే వాళ్ళు ఉంటారు కదా, ఆడవారిని ఆ మాదిరి అవమానిస్తూ ఉంటే మీరు ఆ రోజు వారించకపోగా దాన్ని చూసి మీరు ఇంకా ఎంజాయ్ చేసినారు అంటే మీకు కర్మ సిద్ధాంతమో లేకపోతే ఇంకోటో అని మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడ ఉంటుంది పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నాను నేను. అంతెందుకండి, ఇప్పుడు ఈ రాష్ట్రానికి రాజధాని లేదు అని చెప్పి పొలాలు ఇచ్చినటువంటి రైతులు వాళ్ళ న్యాయమైన హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే మహిళలని చూడకుండా, గర్భిణీ స్త్రీలని కూడా చూడకుండా పొట్ట మీద తన్ని హింసించారే మహిళల్ని. ఆ రోజు వారించారా మీరు? ఆ రోజు స్వేచ్ఛ వాయువులు పీల్చాలా మీరు అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు ఈరోజు ప్రజలు ఎలా మర్చిపోతారు? అంతెందుకు సార్, ఇప్పుడు నిన్న అరెస్ట్ అయినాడు కదా పశువులు, ఆ పశువు మాట్లాడింది చూడండి ఒకసారి, నేను చూపిస్తాను. నేను తెలుగుదేశంలో ఉన్నాను, అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను వైసీపీలో ఉన్నాను. అసెంబ్లీలో ఆడియో క్లారిటీ లేదండి. మా భాష ఇప్పుడు ఇతను ఏమంటాడంటే కర్మ సిద్ధాంతము ఈక్వల్ రియాక్షన్, అదేదో చెప్పాడు, ఈక్వల్ యాక్షన్ టు ఈక్వల్ రియాక్షన్ అని. అదే కదా జరిగింది. ఇప్పుడు నేను కూడా అంతకుముందు తెలుగుదేశంలో ఉన్నాను, దాని తర్వాత తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా కొడాలి నాని ఏదంటే అది మాట్లాడినాడు. ఆ రోజు పీకుతాను అన్నాడే, మరి ఏం పీకాడు? నేను ఆ రోజు తెలుగుదేశంలో ఉన్నాను, ఏం పీకలేదే 2014 నుండి 2019 వరకు. ఇప్పుడు కూడా ఏం పీకుతాడు? ఖర్జూర నాయుడు, లమంగ నాయుడు అని మాట్లాడినాడే. అంటే మెంగలేనోడు మంగళవారం అన్నాడంట, మెంగలేని వాడు మంగళవారం అన్నాడంట అని చెప్పేసి అన్నాడు ఇతను. పాపం నాకు కూడా ఒక బాధ ఉంది సార్. ఇతను మెంగలేనోడు మంగళవారం అన్నాడు కదా, మంగళవారం వేసి ఉంటే బాగుండేది. ఇతన్ని బుధవారం వేశారు. మెంగలేనోడు మంగళవారం అనకుండా బుధవారం వేసినారనే బాధ ఉంది. అంటే ఇప్పుడు మింగినారు కదా, ఏం పీకుతాడో పీకమన్నారు కదా. ఇప్పుడు ఈయన ఏం పీకుతున్నాడో, లోపల కట్ల కడుతున్నాడా పీకుతున్నాడా అనేది ప్రజలకు తెలుస్తుంది కదా. ఇప్పుడు మీ ఇష్టానుసారం మీరు ఇప్పుడు మీ రాజకీయ జీవితం ఎక్కడి నుండి ప్రారంభించారండి? తెలుగుదేశం నుండే కదా. తెలుగుదేశం పార్టీలో మీ రాజకీయ జీవితాన్ని ప్రారంభించి పరిటాల రవి గారి ఛత్రఛాయలో ఆయన చెప్పండి, అది పరిటాల రవి గారి ఛత్రఛాయలో ఫ్యాక్షన్ రాజకీయాలతో మొదలైంది ఆయన జర్నీ. మీరు ఇగ్నోర్ చేయలేరు కదా, అది వాస్తవంగా మాట్లాడండి చౌదరి గారు. మీకు రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ నువ్వు విభేదించచ్చు, వెళ్ళొచ్చు సార్, పార్టీ మారచ్చు, తప్పులేదు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మన అమ్మని, మన తల్లిని, మన చెల్లిని, లేకపోతే మన తండ్రిని విభేదించ, పార్టీ మారిన ఆయన ప్రిన్సిపల్ మర్చిపోలేదు, ఆయన నమ్ముకున్న ఫ్యాక్షన్ తోనే కొనసాగాడు అన్ని చోట్ల. అదే అట్లా అని చెప్పి మనం ఎలా అంటే అలా మాట్లాడడం కాదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారండి, రేవంత్ రెడ్డి గారు
ఈ పార్టీలో తెలుగుదేశంలో నేర్చుకున్నాడు, ఆయన పోయినాడు బయట ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఎక్కడ విభేదించలా, విమర్శించలా. మీరు వ్యక్తిగత విమర్శలు చేసి ఈరోజు మంగళవారం మింగలేరు అంటే నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి టాపిక్ మనం విడిగా మాట్లాడుకుందాం అండి. దాంట్లో చాలా పెద్ద లెందీ సబ్జెక్ట్ అది, మనం విడిగా మాట్లాడుకుందాం. ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ వచ్చేప్పటికి ఏమంటానంటే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలలో మీ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి మీరు ఏ విధంగా అయితే ఎంజాయ్ చేశారో మాకు ఆ విధంగా ఎంజాయ్ చేద్దామంటే మా నాయకులు ఒప్పుకోవడం లే. మాకు కూడా బాగా ఎంజాయ్ చేద్దామని ఉంది. వీళ్ళ ఆర్తనాదాలు, వీళ్ళ శ్రవణానందంగా మనం కూడా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మా పార్టీ సురేంద్రనాథ్ గారు అట్లీస్ట్ ఒక కదలిక వచ్చింది. నేను అనేది అంటే ఒక కదలిక వచ్చింది. ముందర మీ పార్టీ హెడ్ క్వార్టర్స్ మీద దాడి చేసినప్పుడు తలలు పగిలిన వాళ్ళ విషయంలో వాళ్ళ ఆవేదన ఏదో అడ్రస్ చేయమని చెప్పండి మీ నాయకత్వానికి. ఒకసారి పసుపులేటి సురేష్ గారి దగ్గరికి వెళ్దాం సార్. ఒకే సెకండ్ లేదు సార్, చేయలేదు సార్. కూటమి ప్రభుత్వం చేయలేదు సార్. ఆ విధంగా చేసుంటే కొడాలి నానిని ఇప్పుడు ఆ రోజు ఏం చెప్పారు, డ్రాయర్ మీద నడిపిస్తామన్నారు. ఈరోజు ఎక్కడ సార్ డ్రాయర్ మీద నడిపిలేదు కదా. మాకు ఆనందం పొందాలి కదా. వీళ్ళ దగ్గర మేము ఎంత అవమానపడినాం. కొడాలి నానిని డ్రాయర్ మీద నడిపించాలా. ఇప్పుడు పోలీస్ కస్టడీకి తీసుకుంటారు కదా, ఐ థింక్ పోలీస్ కస్టడీ పిటిషన్ వేస్తామన్నారు సురేంద్రబాబు గారు. పోలీస్ కస్టడీలో చేస్తారేమో, కాస్త ఆగచ్చు కదా. మీరు రిమాండ్ లో ఉన్నప్పుడు కొన్ని చేయలేరు పోలీసులు. 8 నెలలు అయిపోయింది సార్, 8 నెలలు అయిపోయింది, వదిలేయండి. 8 నెలలు మీరేం చేయలేకపోయారు. ఇప్పుడు చేశారు కదా. ఇప్పుడు పోలీస్ కస్టడీకి అడిగారు సిపి గారు. పోలీస్ కస్టడీ కోసం మరి ప్రత్యేకంగా జాకీ కంపెనీ నుంచి ఏమైనా తెప్పిస్తున్నారో చూద్దాం, ఆగుదాం. వాటి పాసిబిలిటీ సురేష్ గారి దగ్గరికి వెళ్దాం. సురేష్ గారు, మొత్తం